పాలమూరు న్యాయయాత్ర పేరిట కాంగ్రెస్ నేత వంశీచంద్ర రెడ్డి ముక్తల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 10 సంవత్సరాలలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని వంశీచంద్ర రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ముక్త నియోజకవర్గంలో సంగం బండ భూ నిర్వాసితులకు పరిపాలిస్తామని అంటున్న ఏఐసీసీ కార్యదర్శి చల్ల వంశీచంద్ర రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు స్ఫూర్తిగా ఈరోజు మక్తల్ నియోజకవర్గం నుంచి మక్తల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి గారు పాదయాత్ర చేపట్టారు. ఏదైతే పాలమూరు న్యాయయాత్ర పేరిట మక్తల్ నుంచి ఈరోజు ప్రారంభించారు. దీనికి సంబంధించి మనతో వారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ పాలమూరు న్యాయయాత్రకు సంబంధించి ఎందుకు మీరు న్యాయయాత్ర చేస్తున్నారు, దీనికి సంబంధించిన వివరాలు? మీరందరూ కూడా చూస్తున్నారు, పాలమూరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మన ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కేవలం వాళ్ళ ఆస్తులు కూడగట్టుకోనీకే, సెటిల్మెంట్లు చేయనీకే, భూ కబ్జాలు చేయనీకే, ప్రాజెక్టులలో ఉండే అటువంటి నల్లమట్టిని దోచుకొని వాళ్ళ ఆస్తులు కూడగట్టుకోనికే ప్రయత్నం చేసినారు తప్ప మన ప్రాంతానికి ఏమాత్రం కూడా న్యాయం చేసిన పాపాన పోలేదు. అందుకే ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో చూస్తే 7కి 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు కట్టబెట్టడం జరిగింది, వాళ్లకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రానికి మన అదృష్టవశాత్తు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో గత 10 సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి పాలమూరు జిల్లాని, మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి, న్యాయం చేయాలి, ఉపాధి అవకాశాలు కలగాలి, ఉద్యోగాలు అందరికీ దక్కాలి, ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి విద్య, ఆరోగ్య సదుపాయాలు కలగాలి, అలానే మెరుగైనటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలు, రైల్వే మార్గాలు మన ప్రాంతానికి రావాలి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఇంకా అనేక లక్షల ఎకరాలు సాగుకి నోచుకోనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇవాళ మన జిల్లాలో ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులే ఉన్నాయి తప్ప కొత్తగా టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసినటువంటి పాపాన పోలేదు. కాబట్టి మన ప్రాంతానికి అన్ని విధాల మన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావాలని, మరీ ముఖ్యంగా ఇవాళ మనం మక్తల్లో నడుస్తున్నాము. మక్తల్ నుంచి రేపు నారాయణపేట, కొడంగల్, అలానే దేవరకద్ర ప్రాంతాన్ని కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. మక్తల్ నియోజకవర్గంలో 25,000 ఎకరాలకు, నారాయణపేట నియోజకవర్గంలో దాదాపు 35,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గంలో 45,000 ఎకరాలకు, ఈ ప్రాంతంలో దాదాపు 1,05,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాంత ప్రజల కలగా మిగిలిపోయినటువంటి నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించేటట్టుగా శాసనసభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. త్వరగా ఈ ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు తీపి కబురు, ఒక సంతోషకరమైన వార్త తొందరగా చెప్పబోతున్నారు. అలానే దేవరకద్ర పక్కనే ఉన్నటువంటి దేవరకద్రలో మొన్ననే జిఎంఆర్ గారు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి ఆవశ్యకత ఉంది. దేవరకద్రలో కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి కావాలి. దేవరకద్రలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కలగా మిగిలిపోయింది. అలానే కోయిల్ సాగర్ నుంచి అదనపు నీళ్లు తీసుకొచ్చి దేవరకద్ర ప్రాంతానికి సాగునీరు అందించాలని, ఇలాంటి అనేక సమస్యలు పరిష్కరించే మార్గం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనలో కొనసాగుతుంది. జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, అలానే షాద్ నగర్కి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించే ప్రయత్నము, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలనే లక్ష్యంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. పాలమూరుకి, మహబూబ్ నగర్ జిల్లాకి
న్యాయం జరగాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలకు 10 సంవత్సరాల అన్యాయానికి నోచుకున్నటువంటి ఈ ప్రాంతానికి న్యాయం జరగడం కోసమే ఈ పాలమూరు న్యాయ యాత్ర చేస్తున్నాం. ఇదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గాల అభివృద్ధి ఒకటి, మరోవైపు మక్తల్, నారాయణపేట్ మరియు దేవరకథ నియోజకవర్గ సాగునీరే లక్ష్యంగా తాను పోరాడుతానను త్వరలోనే ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఒక మంచి వార్త కూడా చెప్పబోతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమా న్యూస్.